గైస్, వెల్కమ్ టు షించాన్ ఫన్ బేబీ. ఇప్పుడు వచ్చేసి మనం ఇల్లూరు కొత్తపేటలో ఉన్నాము. ఇది వచ్చేసి బంగానపల్లి దగ్గరలో ఉంది ఇల్లూరు కొత్తపేట. ఇప్పుడు వచ్చేసి వినాయకుడిని అయితే అమ్ముతున్నారు అనమాట. చూడండి, ఎన్నో వినాయకులు అయితే అమ్ముతారు ఇక్కడ. ఇక్కడికైతే కోయిలకుంట్ల, కోవిలింగుల్ల, జమ్మల మడుగు ఇలా దండిగా షాపులకు అయితే వెళ్తాయి. ఇక్కడ నుంచి వినాయకుడిని ఇక్కడే అనమాట తయారు చేసేది మట్టితో. ఇక్కడ ఎంతో బాగా తయారు చేస్తారు, చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా వెళ్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఎంత బాగుంటాయో. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర వినాయకుడు అనమాట. ఇక్కడ చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఇక్కడైతే ఎన్నో రకాల వినాయకులు అయితే అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి క్యూట్ వినాయకుడు అనమాట. ఒకసారి కళ్ళల్లో ఆ కళ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దూరం నుంచి చూసేకైతే సూపర్ ఉంటుంది, అలాగే సూపర్ ఉంది ఒక్కొక్కటి. మళ్ళీ ఇది కూడా రాముడిది అనమాట, రాముడు వినాయకుడు అంటే అయోధ్య రామ వినాయకుడు. అక్కడ చాలా మంది చూసి వెంకటేశ్వర వినాయకుడు అంటుంటారు, కాదు ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది, సూపర్ ఉంది అనమాట ఈ వినాయకుడు. ఎంతో పెద్ద పెద్ద వినాయకుడులు అన్నీ ఇక్కడైతే అమ్ముతారనమాట. ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందంటే, సూపర్ ఉంది, బాగా పెద్దగా లావుగా. అసలు వినాయకుడు అంటే ఇలా ఉండాలి, అది రూపోయింది. ఇక్కడ ఎన్నో రకాల వినాయకులు ఉన్నారు ఇక్కడ. ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది. ప్రతి ఒక్క ఎంఆర్పీ అయితే మాకు చెప్పారనమాట. ఏమంటే ఇలా యూట్యూబ్ ఛానల్ చెప్పడం తప్పని చెప్పలేదు, ఎంఆర్పీ అంతే. మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు ఎంఆర్పీ కావాలంటే. ఈ వినాయకుడు చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్ అయితే కొట్టున్నారనమాట ఎడ్జెస్కి, కాబట్టి సూపర్ ఉంటుంది. ఎన్నో రకాల వినాయకులు అయితే అమ్ముతున్నారు. అలాగే ఈ వినాయకుడు కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఎడ్జెస్కి పింక్ కలర్ కొట్టినవన్నీ సూపర్ ఉన్నాయి చూడండి వినాయకులు. నిజంగా షైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి టెంట్ హౌస్ మాది కట్టేసి లోపల పెట్టేసినారు వినాయకులు అన్నిట్లని. ఒక్కొక్కటైతే సూపర్ ఉంది. నిదానంగా అన్ని చూపిస్తూ పోతాను నిదానంగా. ఇప్పుడైతే నేను మీకు టెంట్లో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడిని చూపించేస్తాను. ఇప్పుడు బయట పక్క పెట్టిన వినాయకులను చూడండి. ఇదే బయట పక్కన పెట్టిన వినాయకులు అనమాట. ఇక్కడ చూడండి గరుడ వినాయకుడు, గరుడ పైన వినాయకుడు కూర్చొని ఉంటాడనమాట. అంటే విష్ణు వినాయకుడు అనమాట అక్కడ, దాని అర్థము. ఇక్కడ చూడండి కవర్ అడ్డం వేయడం వల్ల కొంచెం సరిగ్గా కనపడటం లేదని చెప్పలేకపోయినాను. ఇక్కడ చూడండి వినాయకుడు, శివుడు, పార్వతి అందరు కలిసి ఉన్నారు దీంట్లో. అలాగే ఈ వినాయకుడు అయితే సూపర్ ఉందనమాట. కింద వచ్చేసి గ్రీన్, పైన వచ్చేసి కొంచెం పింక్, భలే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంటే ఎంత బాగా కనిపిస్తుంది అనమాట వినాయకుడు. ఇక్కడ వచ్చేసి ఛత్రపతి శివాజీ వినాయకుడు. ఇది వచ్చేసి నార్మల్ వినాయకుడు అనమాట. కానీ చూడండి ఎంత బాగుందో, కలర్ చూడండి. ఇక్కడైతే మాక్సిమం బాగా మంచి కలర్స్ అయితే కొట్టినారనమాట. ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపిస్తుంది అనమాట వినాయక చవితికి. ఒకసారి దూరం నుంచి చూద్దాం. చూడండి దూరం నుంచి అయితే ఇట్లుంటుంది అనమాట. ఇది ఇల్లూరు కొత్తపేట ఎంట్రెన్స్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూస్తే తెలుస్తుంది అనమాట ఇల్లూరు కొత్తపేట. వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు అనమాట, తక్కువ ఉంటుంది కదా అట్లా, దాన్ని రేటుని బట్టి ఉంటుంది వినాయకుడు. చూడండి దీంట్లో కూడా కలర్ భలే ఉంది. ఇది కూడా కొంచెం చిన్నదే, అంత పెద్దగా ఏమి ఉండదు, అట్లా కనిపిస్తుంది ఈ వీడియోలో. ఇది కూడా చిన్నదే, ఇవి కొంచెం పెద్దవి, ఇట్లా పెద్దగా ఉన్నాయి. టెంట్ హౌస్ దాంట్లో స్టార్టింగ్లో కొంచెం విజిట్ చేయలేదు, అందుకే దానికోసమే మీకోసం స్పెషల్గా వెళ్ళి మరి విజిట్ చేసి వచ్చాము, వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి అయితే వీళ్ళకి ఇంకా కలరింగ్ చేయలేదు, కలరింగ్ చేయాలి వీళ్ళు. చూడండి ఎంత పెద్దగా ఉందో గణేశుడు, అయ్యా చాలా పెద్దది. ఇది అయితే షార్ట్ వీడియో లాగా కూడా కొన్ని అప్లోడ్ చేశాను తీసి. ఇది కూడా చాలా పెద్దది, చూడండి ఒకసారి ఎంత పైకి ఉందో. అంటే వినాయకుల హైట్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 15 feet 20 feet ఉంటుందన్నమాట దగ్గర. అంత ఎత్తైనా కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ చూసేటట్టయితే వినాయక విగ్రహాలన్నీ కనిపిస్తాయి అన్నమాట, చిన్న చిన్నవి, పెద్దవి. ఇది ఒక మీడియం సైజ్ అనమాట వినాయకుడిది. ఇది వచ్చేసి చిన్నది అనమాట వినాయకుడిది. ఇది ఇంట్లో పూజలు చేసుకునే కానీ ఎత్తుకోవచ్చు. చిన్న వినాయకులందరికీ ఇంకా పెయింటింగ్ చేయలేదంట, చేస్తారు వాళ్ళు ఫ్యూచర్లో. ఎందుకంటే గణేష్ చతుర్థికి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కదా, అందుకని ఇంకా కలర్ చేయలేదు, కొన్ని పెయింటింగ్ పెట్టేసినారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కొంచెం కలర్ పూసేసినారు పొరపాటున. చూడండి ఎలా అయిపోయిందో, భలే ఉంది వినాయకుడు. కొంచెం పోయింది కాబట్టి దీన్ని ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి. దీన్ని డైరెక్ట్ నిమ్మకి చేయొచ్చు. ఇది వచ్చేసి ఇంకొక వినాయకుడు విగ్రహం అనమాట. ఇది కూడా చిన్నదే, అంత పెద్దదేం కాదు, అన్నీ బాగున్నాయి అనమాట. దగ్గర చిన్న పిల్లలు వేసుకుంటుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి రామ వినాయకుడు. ఇలా ఎన్నో వినాయకులు అయితే ఇక్కడ పెట్టేస్తారు. రకరకాల వినాయకులన్నీ ఇక్కడైతే అమ్ముతారనమాట. ఇది టెంట్ హౌస్ లోపలే, బయట కాదు. బయట అంతగా లేవు కాబట్టి తీయలేకపోయినాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే చివరికి వచ్చేసింది అనమాట. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వినాయకుడిని నేను మీకు చూపిస్తున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.